ఎస్ఎల్బీసీ టనల్ విషయంలో కూడా వాటర్లో నీళ్లు కలిసాయి అని చెప్పేసి అని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఈ విధమైన డిస్కషన్స్ అన్ని పార్టీలో తరచు జరుగుతూనే ఉన్నాయి. అసలు లిటరలీ అంటే టైప్ ఆఫ్ జనాలకి క్వశ్చన్ మార్క్ అనేది పడిపోయింది సార్. ఇంకా రెండో విషయానికి వస్తే కనుక సన్నాలు అంటే సన్నవడ్లు విషయానికి వస్తే వాళ్ళకి బోనస్ అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసు మాట కూడా ఎక్కడ ఎత్తలేదు. సభల్లో మాత్రం గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు. సన్నారు అన్నారు, ఇంకేదో అన్నారు, ఇన్సెంటివ్ అన్నారు. రైతులకు రైతు బంధువు నువ్వేమి ఇచ్చావు, నీ మొహం 10 ఇస్తే నేను 15 ఇస్తా అన్నారు. అగ్రికల్చర్ వర్కర్స్కి 12,000 ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎక్కడ జరగలే కదమ్మా. 3 హామీలు ఇచ్చేవరకల్లా ముఖం వేలాడేసి తెల్లబోయి కూర్చున్నాడు ముఖ్యమంత్రి. డబ్బులు ఏమంటున్నాడు, మీకు డబ్బులు కావాలంటే ఎక్కడ తేవాలి చెప్పండి అంటారు. మీరే కదా ఉద్యోగస్తులు, మీకు తెలియని ఇన్కమ్ ఎక్కడిది? నా దగ్గరనే 18,500 కోట్లు. ఏ ప్రోగ్రెసివ్ స్కీమ్, ఏ బెనిఫిషరీ స్కీమ్, సోషల్ స్కీమ్, సెక్యూరిటీ స్కీమ్ నేను మానేసి మీకు ఎక్కడ ఇవ్వాలో చెప్పండి అన్నాడు. నీకు ఎట్లిస్తా ఒక డిఏ తప్ప ఇవ్వలేని అర్థం చేసుకొని భోజనం మానేయాలంటాడు. అసలు వీడే ఉద్యోగి, వీడికి ఏం కమిషన్లు రావు, వీడికి ఏం పర్సంటేజ్లు రావు, వీడికి ఉండేది ఆ పెన్షను. వాడు ఉద్యోగం మానేసి అంటే జీతం పెన్షన్ మానేసి ఏం తినాలి, ఎట్లా బతకాలి? రేపు సావుకు దగ్గర ఉన్నటువంటి రిటైర్డ్ అంటేనే వాడు 65-60 ఏళ్ళు ఉంటాయి. 5 ఏళ్ళు చచ్చిపోతాడో బతుకుతాడో తెలియదు. అట్లాంటి పట్టుకొని ఉపోషముడు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకో తిని కావాలంటే ముఖ్యమంత్రి అని వాడు అనొచ్చా? ఎంత తెలివి తక్కువ కామెంట్ అది. నేను అక్కడికే వస్తున్నాను అంటే డైరెక్ట్ గా బహిరంగంగా ప్రజల ముందు అంత డేర్ గా చెప్పొచ్చు అసలు నా దగ్గర డబ్బులు చెప్పులు దొంగలా చూస్తున్నారు నన్ను, అవునా కాదు, నన్ను సన్నాసి అన్నాడని అంటే ఈ విధమైన మాట. నేనేమంటానంటే అవునా కాదు, నువ్వు 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. నేను దొంగ అనకపోతే మావాడు చాలా గొప్పోడు శ్రీరామచంద్రుడు అంటావు. నువ్వు దొంగ వాడు నేను దొంగ అంటున్నాడు వాడు. కాబట్టి నేను చూడగానే వాడు నువ్వు కాస్ట్లీ చెప్పులు పెట్టుకున్నాడు అనుకో, వాడికి అనుమానం వస్తుంది, వేసుకొని పోతాడు మా ముఖ్యమంత్రి అని. అందుకనే దాచిపెట్టండి చెప్పులు అంటాడు. సో నేనేమంటున్నా, ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే నువ్వు రెడ్ హ్యాండెడ్ పట్టుబడి దొంగ అయినా సరే ఆ దొంగ కంటే ఈ దొంగే బెటర్ అని ప్రజలు ఓటేసి తెచ్చారు అధికారంలోకి. ఆ దొంగతనం మర్చిపోవాలి కదా. మర్చిపోయి నువ్వు దొంగ నువ్వు చెప్పొద్దు. మాకు నువ్వేం చెప్పాలంటే మా కుటుంబ పెద్దగా నువ్వు ఒక పూట తిన్నా తినకున్నా నువ్వు ఉపోషం ఉన్నా నాకు భోజనం పెట్టాలి నువ్వు, అంతేగాని నువ్వు అది నీ రెస్పాన్సిబిలిటీ కదా. ప్రజలు ఇది ఆశించి పెట్టారు కదా. నువ్వు హామీలు నెరవేర్చలేను, నా డబ్బులు లేవు, నా పని అయిపోయింది, నువ్వు చతికిల పెడితే నువ్వే చతికిల పెడితే మీరేం కావాలి? నేనేం కావాలా? మనం ఆయన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళం కదా. వ్యవస్థ కదా ఇది. వ్యవస్థ నడిపించడానికి 5 ఏళ్ళ కోసం నీకు అధికారం ఇస్తే నాకు చేత కదా, నువ్వు వెళ్ళిపో, మరి దిగితే నేను అనుకున్న జానారెడ్డో ఇంకో రెడ్డో, రెడ్ల రాజ్యం కదా, ఇంకో రెడ్డి వస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పాలన అంటే నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు అని చెప్పేసి అని ఇప్పటి నుంచి జనాల దగ్గర ఒక సింపతి గేమింగ్ లాగా చూడొచ్చు దీన్ని. ఎందుకంటే నన్ను సన్నాసి అన్నారని అంటే ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టుకుంటా వస్తూ. ఎవరన్నారట సన్నాసి? ఏది సన్నవాడు అన్న సన్నాసి అది మనం చెప్పలేము. రెండో విషయానికి వస్తే కానీ డబ్బులు లేవనే వ్యక్తి మరి అందాల పోటీలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు? నీ చిన్నవమ్మా, ఇప్పుడు వ్యవస్థలు డబ్బులు వేరు. మీకు బడ్జెట్ మీద అవగాహన ఉంటాయి. నేను చాలా సీనియర్ లెజిస్లేటర్ కూడా కదా. బడ్జెట్ అంటే ఏమిటంటే రాష్ట్ర బడ్జెట్ అంటే ₹1 రాకడ అంటే నువ్వు కట్టిన పన్ను, నేను కట్టిన పన్ను, ఇంకెవరో వ్యాపారవేత్త కట్టిన, ఇవన్నీ కలిపి రాష్ట్ర బడ్జెట్ ఒక 2,50,000 కోట్లు వస్తుంది. ఈ వచ్చిన దాన్ని వివిధ పథకాలకు ఏ రకంగా నువ్వు పంచుతావో అది బడ్జెట్. ₹1 రాకడ, ₹1 పోకడ. ఇందులో నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, ఏముంటాయి. అనుకున్న పద్ధతిలో నీకు ట్యాక్సెస్ ద్వారా ఆదాయం రాకపోతే నీ పరిపాలన కుంటుపడుతుంది. ఆయన చెప్పుకున్నట్టుగా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. నువ్వు అలవి కానీ హామీలు ఇచ్చావు కాబట్టి ఈరోజు ఈ క్రైసిస్ను ఎదుర్కొంటున్నావు. నీ స్వయంకృత అపరాధం, ప్రజల తప్పు కాదు. ప్రజలు నువ్వు ఇస్తావు అనుకున్నారు. నువ్వు చెప్తే రేవంత్ రెడ్డి దంచుతున్నాడు కేసీఆర్ని, వేసేస్తాడు ఈయన, నిజంగా వేసేస్తారు. మాలాంటి కూడా మా వంతు కృషి చేసామని గెలవడానికి. వచ్చినాక నువ్వు ఈ మాటలు మాట్లాడకూడదని ఒకటి. అయితే మరి ఎక్కడిది అవినీతి? మీరైనా అందాల పుట్టిన డబ్బులు ఎక్కడివి? 300 మంది స్పాన్సర్లు ఉంటారు. అక్కడ ఒక హోర్డింగ్ పెట్టడానికి మీకు పర్మిషన్ ఇస్తే వాడు 100 కోట్లు ఇస్తాడు. ఈ ప్రపంచ పోటీలకు 1000 కోట్లు వచ్చినా 2000 కోట్లు వచ్చినా స్పాన్సర్ల ద్వారా వస్తుంది. కానీ బడ్జెట్ గవర్నమెంట్ ద్వారా ఇంత కేటాయించమని రాదు. నాకు తెలియదు నిజంగా. ఈవెన్ గవర్నమెంట్ కూడా తన అరేంజ్మెంట్స్ కోసం 100 కోట్లు 50 కోట్లు పెట్టినా కూడా అది తప్పే. 100 కోట్లు 50 కోట్లు పెట్టినా తప్పే. కానీ అది అయ్యే ఖర్చు 1000-2000 కోట్లు అవుతుంది. అదంతా కూడా స్పాన్సర్షిప్ ద్వారా వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ స్పాన్సర్షిప్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఎక్కడైనా అందాల పోటీలు మీరు ఏ కంట్రీలో అయినా చూడండి, ప్యారిస్ కానీ, యూరప్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, మీరు ఏ కంట్రీలో చూసినా ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా కార్పొరేట్ కంపెనీస్ తప్ప గవర్నమెంట్ ఎప్పుడూ కూడా నిర్వహించింది లేదు. మీరు అంటే ఎగ్జాక్ట్ మీరు హిస్టరీ అంతా తిప్పుకున్నా కూడా ఏ కంట్రీ గవర్నమెంట్ కూడా చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఇది నిర్వహించింది. అంటే దీంతో ఏం పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం దీన్ని నిర్వహించింది, లేకపోతే ఇంకేదైనా ఆశించా, లేకపోతే నిజంగానే మనకి అంటే ప్రఖ్యాత కాంచుతుందా తెలంగాణ? ఒకటి, ఈ వరల్డ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కానీ
దానివల్ల మనకి ఇన్కమ్ రాదు. స్పోర్ట్స్ ఈవెంట్ ఒక ఇన్స్పిరేషన్ ఇతర వాళ్ళకు వస్తుంది. అదేవిధంగా బ్యూటీ కాంటెస్ట్ కావచ్చు, ఇంకేదైనా వరల్డ్ సంబంధించినటువంటి ఇట్లాంటి ఈవెంట్స్ మీరు కండక్ట్, ఒలింపిక్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు. స్పోర్ట్స్కి దీనికి అసలు కంపారిటివిటీ లేదు సార్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్పోర్టే. ఇదొకటి నేనేం దాన్ని సపోర్ట్ చేయట్లే, డబ్బులు లేని స్టేట్ కదా అనవసరం. కానీ ఏమంటే ఈ విధంగా అయితే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. సపోజ్ ఒలింపిక్స్ మేము కండక్ట్ చేస్తామని ఇండియా ఇప్పటివరకు ముందుకు రావడానికి కారణం ఏంటి? అపారమైన వ్యయం ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ దానివల్ల ఒక్కసారి బూస్ట్ అయింది. ఎన్ని నగరాల్లో అయితే ఇవి మీరు ఒలింపిక్స్ గడిచాయో అట్లాంటివన్నీ కూడా ఫేమస్ అయినాయి బ్రాండ్ ఇమేజ్. అట్లాగే వీటికి కూడా బ్రాండ్ ఇమేజ్ వస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి? హోమ్ మినిస్టర్ను ఫైర్ డిపార్ట్మెంట్ చూసే మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి తెల్లారి పోవాలి గాడికి. వందల పోటీలో పోయి కూర్చొని బుకేలు ఇచ్చేది ఇంపార్టెంటా? చనిపోయినా నీ శాఖ ఎందుకు పెట్టుకునే అవసరం లేరా? హోమ్ మినిస్టర్ ఉండాలి కదా. ఆ హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన బాధ ఆయన పడేవాడు, ఫైర్ డిపార్ట్మెంట్కి రివ్యూ చేసేవాడు, ఏదో జరిగేది. నువ్వు పెట్టుకోవడం ఏంటది? పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు? వాటితో ఫోన్లో పరామర్శించాట, నేను విన్నది. పోయడంలో తెలియదు. ఫోన్లో ముఖ్యమంత్రి పరామర్శించడం ఏంటి? ఉన్న చార్మినార్ దగ్గర పోయి చూసిరాక వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చినా ఫోన్లో పరామర్శించి, అది కరెక్ట్ కాదు. నీ శాఖ కదా. పొన్నం ప్రభాకర్ ఆయన బాయ్, ఇంకెవరో బాయ్, ఎంపీలందరూ పోయి, కిషన్ రెడ్డి బాయ్, బండి సంజయ్ బాయ్, ఎవరు వాళ్ళకు బాధ్యత ఉన్నటువంటి మంత్రులు, ఆ ఏరియాకు సంబంధం ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళంతా పోయి వస్తుంటే ఈయనట ఫోన్లో పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి, కాంపెన్సేషన్ ముఖ్యమంత్రి, ఈయనట అందాల పోటీలో మీరు అన్నట్టుగా అవసరం లేని పనికిరాని అందాల పోటీ దగ్గర నీకు ఎందుకు పోయేది? ఇక ఈవెంట్ ఎందుకు? దాని నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అసలు ఆ పెట్టుబడి ఈవెన్ 5 కోట్లు పెట్టినా 10 కోట్లు పెట్టినా నేను స్పాన్సర్షిప్ వస్తుంది, మనం అంతా పెట్టమంటున్నా. ఈవెన్ ఫైట్ అని తప్పు అంటున్నా నేను.